మళ్ళీ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడి చేస్తోంది. నిన్న రాత్రి దక్షిణ ఇరాన్లోని ఎక్కడైతే మిసైల్స్ డ్రోన్స్ ప్రయోగిస్తూ ఉంటుందో ఇరాన్, ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని అమెరికా భయంకరమైన దాడులు చేసింది. ఇక స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర సీ మైన్స్ పెట్టినటువంటి ఇరాన్ నౌకలపై కూడా అమెరికా చాలా భయంకరమైనటువంటి దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి దానికి ప్రతీకార చర్యలో భాగంగా ఇరాన్ అమెరికాపై అటాక్ చేస్తోంది. ఈ అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. ఒకే దెబ్బకి రెండు పిట్టల చందంగా ఒకవైపు గల్ఫ్, మరోవైపు ఇజ్రాయెల్ పై ఊచకోత కోస్తోంది ఇరాన్. ఒకేసారి 400 మిసైల్స్తో ఇరాన్ భయంకరమైన దాడికి దిగింది. యుఏఈలోని ప్రధాన ఎయిర్పోర్ట్లని రెండింటిని టార్గెట్ చేశాయి ఇరాన్ మిసైల్స్. అండ్ మరోవైపు దుబాయ్ పైన మిసైళ్ల దాడికి పాల్పడింది ఇరాన్. ఇజ్రాయెల్ మిలిటరీ బేస్లే లక్ష్యంగా అటాక్ చేస్తోంది. అమెరికా ఎయిర్ బేస్లపై కూడా దాడి చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇకపోతే సౌత్ ఇరాన్లోని మిసైల్ లాంచ్ స్థావరాలపై అటాక్ చేయడంలో భాగంగానే ఇప్పుడు తిప్పి కొడుతోంది ఇరాన్. సెల్ఫ్ డిఫెన్స్ అని అమెరికా చెప్పింది, కానీ సెల్ఫ్ డిఫెన్స్ కాదు, అటాక్ అని ఇరాన్ భావించింది. కాబట్టి వరుస దాడులతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఇజ్రాయెల్ అండ్ యుఏఈ దేశాలని. ఇకవైపు అమెరికా ఇరాన్ దాడులతో మళ్ళీ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. సో ప్రెజెంట్ రాత్రి దక్షిణ ఇరాన్లోని కీలకమైనటువంటి ప్రాంతాలపైన మిసైల్స్, డ్రోన్స్ అటాక్ చేసినటువంటి ఆ ప్రాంతాలపైన అమెరికా అటాక్ చేయడంతోనే ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఓవైపు ఖతార్లో ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ, అటు ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ కానీ, సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ కానీ అంతా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఉన్న పరంగా తక్షణమే యుద్ధాన్ని ఆపేయాలి, 60 రోజుల పాటుగా చర్చలు జరుపుదాం, ఈ రెండు దేశాల కూర్చొని చర్చలు జరుపుదాం. ఈ చర్చల్లో మీ కండిషన్స్ ఏంటి, మా కండిషన్స్ ఏంటి, మీరు పెట్టిన డిమాండ్స్ ఏంటి, నా డిమాండ్స్ ఏంటి, అంతా డిస్కస్ చేసి ఒక ఫైనల్ కంక్లూజన్కి వద్దాం. అప్పటి వరకు యుద్ధం శాంతి అనే రకంగా మాట్లాడుకొచ్చారు. అటు యురేనియం రిజర్వ్స్ పైన కూడా అమెరికా పెట్టిన కండిషన్స్ని ఇరాన్ యాక్సెప్ట్ చేసింది. యురేనియం రిజర్వ్స్ని మీరు అంటున్నట్టుగానే న్యూట్రలైజ్ చేస్తాం, మా ఉద్దేశం ప్రపంచంలో అశాంతి నెలకొల్పడం కాదు, శాంతి నెలకొల్పాలి అనే రకంగా ఇరాన్ కూడా యాక్సెప్ట్ చేసింది. కానీ ఉన్న ఫలంగా అమెరికా అటాక్తోనే మళ్ళీ చాలా భయంకరమైన యుద్ధం మొదలైంది. ఒకసారి అమెరికా అటాక్కి అటువైపు నుంచి వచ్చి తిరుగు దాడి ఎలా ఉంది? 400 మిసైల్స్ గాల్లో ఆ చిన్నగా తెగిన చుక్క మాదిరిగా వచ్చి ఆ ఎర్రని ఆ మంటలు కక్కుతూ వచ్చినటువంటి మిసైల్స్ ఇరాన్, యుఏఈ, దుబాయ్ నగరాలపై ఎటువంటి అటాక్ చేశాయి ఒకసారి వీడియో చూద్దాం. Countdown's close. Ready? 3, 2, 1. Ya Allah! Look at him! అమెరికా ఇరాన్ పై చేసినటువంటి దాడికి ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ ఇప్పుడు యుఏఈ, ఎందుకంటే ఇక్కడే డైరెక్ట్ గా అమెరికాను టార్గెట్ చేయలేకపోయినా అమెరికా స్థావరాలన్నీ కూడా యుఏఈలో ఉన్నాయి. దుబాయ్లో కానీ యుఏఈలోని 2 ఎయిర్పోర్ట్స్ పైన ఇప్పుడు ఇరాన్ మిసైల్స్ వర్షం కురిపించింది. ఇక ఇజ్రాయెల్కు టార్గెట్ చేసింది 400 మిసైల్ను ఒకేసారి ప్రయోగించింది. డైరెక్ట్గా మిసైలే కావచ్చు, డ్రోన్ ఉండొచ్చు, బట్ 400 ఆయుధాలని ఒకేసారి ఈ దేశాల వైపు పంపించింది. నిన్న ముస్తఫా ఖమేనీ చెప్పుకొచ్చారు, ఇఫ్ యు ఆర్ రెడీ టు బ్రేక్ డౌన్ దిస్ వార్, ఐఎమ్ టు రెడీ. మీరు ఈ యుద్ధాన్ని కనుక ఆపాలనుకుంటే నేను కూడా సిద్ధంగా ఉన్నా, కానీ ఇఫ్ యూ వాంట్ టు రిటీరియేట్, ఇంకా దీన్ని పెంచాలనుకుంటే, తిప్పికొట్టాలనుకుంటే నేను కూడా తిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఇరాన్ ముస్తఫా ఖమేనీ మాట్లాడుకొచ్చారు. సో ముస్తఫా ఖమేనీ మాటలతో అమెరికా కొంత వెనకడుగు వేస్తుందేమో అని చెప్పి అంతా భావించారు. నేను యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో ఆయన కండిషన్స్కి అంగీకరించారు, కాబట్టి యుద్ధాన్ని ఆపుతానని చెప్పారన్నటువంటి మాటని అమెరికా ఆలోచించి ఉండాల్సింది. కానీ అమెరికా సీ మైన్స్ పెట్టేటువంటి నౌకలపైన అటాక్ చేసిందంట. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పైన మాకు పట్టు కావాలి, నియంత్రణ మాదే ఉండాలి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లో టోల్ వసూలు చేస్తాం, పడవలు ఏవి వెళ్ళినా కూడా, నౌకలు ఏవి వెళ్ళినా కూడా మాకు తప్పకుండా డబ్బులు చెల్లించాల్సింది అనేది ఇరాన్ చెప్తున్నమాట. కానీ ఇరాన్ మాటని ఏ మాత్రం కూడా అమెరికా అంగీకరించట్లేదు. 2 days బ్యాక్ మార్కో రూబియో
అమెరికా విదేశాంగ మంత్రి భారత్లో పర్యటిస్తున్న సమయంలో కూడా ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఏ క్షణమైన ఒక బిగ్గెస్ట్ న్యూస్ రావచ్చు, మనందరూ ఆ షాక్ గురే వార్త రావచ్చు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో టోల్ వసూలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఫ్రీగానే వదిలేయాలి. ఇది మార్కో రూబియో భారత్లో పర్యటన సమయంలో మాట్లాడుకొచ్చారు. ఇన్ఫాక్ట్ నేను ఇంకో మాట ఏం మాట్లాడుకొచ్చారంటే, నేను భారత్లో ఉండగానే ఏ క్షణమైన ఒక బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ న్యూస్ మీకు చేరే అవకాశం ఉంది అని మార్కో రూబియో మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఆయన అంటున్నట్టుగానే, ఆయన చెప్పినట్టుగానే మళ్ళీ ఒక బిగ్గెస్ట్ వార్త రానే వచ్చింది. అది అమెరికా ఇరాన్పై దాడి చేయడం, ఇరాన్ అమెరికాపై దాడి చేయడం. ఓ రకంగా ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూనే ఇంకో సైడ్లో ఇంకొక పక్కన ఖతార్ ప్రాంతంలో రెండు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలకు ఏమైనా సార్థకత ఉందా? యుద్ధాన్ని ఆపాలంటే వీళ్ళ చర్చల ఉద్దేశం. కానీ ఓవైపు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ, ఒకరిపై ఒకరు భయంకరంగా అటాక్ చేసుకుంటూ, మిసైళ్లతో అటాక్లో భాగంగా కొన్ని కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేసుకుంటూ మళ్ళీ చర్చలు, శాంతి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు ఒక్కరు వెనక్కి తగ్గడం లేదు. ఇది భయంకరమైనటువంటి యుద్ధంగా మారే అవకాశం ఉంది. సో నిన్నటి వరకు కొంత యుద్ధం తగ్గుముఖం పట్టింది, కొంత ప్రశాంతం అన్నట్టుగానే అంతా సైలెంట్ అయిపోయారని చెప్పి అనుకున్నాం. కానీ నో, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అది జరగట్లేదు. మళ్ళీ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. మరింత భయంకరంగా కూడా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటున్నానంటే, చివరి దశకు వచ్చింది. అమెరికా దగ్గర పూర్తి స్థాయిలో ఫైనాన్షియల్గా కూడా క్రైసిస్ ఏర్పడింది. మిసైల్స్ అనుకున్న స్థాయిలో ఇంటర్సెప్టార్ లేవు. బికాజ్ గతంలో చాలాసార్లు ఆర్టీవీ మీకు చెప్పింది, 30,000 రూపాయల డ్రోన్తో అమెరికాకు సంబంధించినటువంటి ప్రాంతాలను టార్గెట్ చేస్తూ గల్ఫ్ కంట్రీస్పై అటాక్ చేస్తున్నటువంటి ఇరాన్ దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం కోసం అమెరికా కోట్లు విలువ చేసినటువంటి ఇంటర్సెప్టార్ను వాడుతుంది. ఇంటర్సెప్ట్ అంటే ఇక్కడ దాన్ని అడ్డుకొని గాల్లోనే పేల్చేయడం కోసం. అంటే ఈ స్థాయిలో ఫైనాన్షియల్గా అమెరికాకి చాలా భయంకరమైనటువంటి నష్టం వాటిల్లింది. ఇప్పుడు అమెరికా దగ్గర ఫైనాన్స్ కోల్పోయింది. ఇరాన్ చాలా స్ట్రాటజికల్గా ముందుకు వెళ్తోంది. ఇరాన్ ఏం చెప్తోంది, ఇప్పుడు మీరు ఎంత ఢీ కొడితే మేము అంత అటాక్ చేస్తాం, మీరు ఎంత సైలెంట్ అయిపోతే మేము అంతే సైలెంట్ అయిపోతాం అంటున్నారు. అమెరికా సైలెంట్ అయ్యే ఉద్దేశం లేదు. అమెరికా నిజంగా చర్చలు జరుపుతూనే ఇంకోవైపుగా అటాక్ చేయడం అంటే ఇది ఏంటిది? డైరెక్ట్గా దే ఆర్ రెడీ ఫర్ ది ఎంకరేజింగ్ ఆర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ వార్. వాళ్ళు ఇంకా వార్ని ఇంకా పైకి తీసుకురావడం కోసమో, ఇంకా దాన్ని అగ్గి మీద అన్నీ చేయడం కోసమో వాటన్నిటిని కూడా వాళ్ళు చేస్తున్నట్టుగా అమెరికా కనబడుతోంది. ఇక్కడ కామెంట్ వచ్చింది, చూపించే విజువల్స్ అన్నీ ఏఐ వెరిఫై చేయవా? సో అక్కడ డొనాల్డ్ ట్రంప్, అఫ్కోర్స్ మేము డైరెక్ట్గా ఏఐ రిప్రజెంటేషన్ వీడియోస్ అని చూపిస్తున్నాం మీకు, అవన్నీ ఏఐ వీడియోస్. బట్ రైట్ సైడ్ వచ్చేవన్నీ ఆ మిసైల్ సంబంధించినవన్నీ కూడా ట్రూ ఎగ్జాక్ట్ విజువల్స్. మీరు కావాలంటే ట్విట్టర్ చెక్ చేయండి. ట్విట్టర్లో యుఎస్ సెంట్రల్ కమాండెన్స్ అనేటువంటి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, ట్విట్టర్ ప్లాట్ఫామ్లో ఉన్న విజువల్సే మీకు ఆర్టీవీ ఆ పైన రైట్ సైడ్ ఆ మిసైల్స్ కురిపించే దాంట్లో చూపిస్తోంది. ఇంకోవైపు అటు ఇరాన్ వైపు నుంచి ఇరాన్ డిఫెన్స్ ఫోర్స్ IRGC అనేటువంటి ఆ ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చే విజువల్స్ మాత్రమే మీకు ఒరిజినల్ విజువల్స్గా రైట్ సైడ్లో కనిపించే ఆ విజువల్స్ మేము చూపిస్తున్నాము. అయితే నిన్న రాత్రి సౌత్ ఇరాన్ పైన చేసినటువంటి అమెరికా దాడికి ప్రతీకారంలో భాగంగానే ఇరాన్ వైపు నుంచి కూడా ఇప్పుడు దాడి జరుగుతోంది. UAE పైన, 2 ఎయిర్పోర్ట్స్ పైన, ఇజ్రాయెల్ పైన. సో ఈ దాడి ఇక్కడితో ఆగేలేదు. ఇది మరింతగా ముదిరే అవకాశం కూడా ఉంది. బికాజ్ చర్చలు ముగింపు అంటూ మళ్ళీ ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారంటే ఇది మరింత రెచ్చిపోయే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడే చర్చల ముగింపు కోసం సిద్ధంగా ఉన్నానని చెప్పి, యుద్ధం ముగింపు కోసం సిద్ధంగా ఉన్నానని చెప్పి చర్చలు జరిపే డొనాల్డ్ ట్రంప్ రేపటి రోజు నిజంగానే మా దగ్గర యురేనియం రిజర్వ్స్ మొత్తాన్ని తరలించిన తర్వాత, మేము న్యూట్రలైజ్ చేసిన తర్వాత మా అటాక్ చేస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇరాన్కు కూడా కొంత అనుమానం రావచ్చు, ఇరాన్ కూడా కొంత భయపడిపోవచ్చు. కాబట్టి ఏ క్షణమైనా మళ్ళీ ఇరాన్ ఈ భయంకరమైనటువంటి దాడి తర్వాత యురేనియం రిజర్వ్స్ని మేము ఇవ్వము, బికాజ్ మీరు మా పైన నమ్మించి మోసం చేస్తున్నారు, మా మీద అటాక్ చేస్తూ మళ్ళీ మమ్మల్ని న్యూట్రలైజ్ చేయమంటున్నారు, యురేనియం రిజర్వ్స్ని అప్పగించమంటున్నారు, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అని చెప్పి ఇరాన్ వైపు నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా భయం ఉండాల్సిందే. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నా అర్థం కావడం లేదు, ఎప్పుడు ఏ రకంగా ఆయన రియాక్ట్ అవుతున్నా అర్థం కావడం లేదు, ఎప్పుడు ఏ రకంగా ఆయన రెస్పాండ్ అవుతున్నారు, దానికి వార్ని ఏ రకంగా పెంపొందిస్తున్నా అర్థం కావడం లేదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మాటల్ని నమ్మి ఓ దేశం పూర్తిగా సర్వస్వం తన దగ్గర నుండి పవర్ని అప్పగించే దాఖలాలు ఉంటాయా? నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? సో కాబట్టి ఇరాన్ కూడా ఏమాత్రం అమెరికా నమ్మే ప్రసక్తి లేదు. నిజంగానే డొనాల్డ్ ట్రంప్కి ప్రపంచ దేశాల్లో ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తోంది, ఇబ్బందులు పడుతున్నాం, చాలా రకాలుగా
కొంత డెఫిషియన్సీ వస్తోంది. పెట్రోల్, డీజిల్, ఆయిల్ అంతా కూడా భయంకరమైన విధంగా డెఫిషియన్సీ ఉంది. 20% ఆఫ్ సప్లై స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచే అనే రకంగా ఒక పాపమో పుణ్యమో ఆయన మైండ్లో ఒక ఆలోచన వచ్చి ఉంటే ఆయన యుద్ధానికి ముగింపు పలుకుతానని చెప్పి అంగీకరించి ఏదో రకంగా నచ్చజెప్పో, భయపెట్టో, బుజ్జగించో యుద్ధాన్ని ముగింపు పలికేవాడు. హీఈస్ నాట్ ఇన్ దట్ ఇంటెన్షన్. ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ ఇబ్బందులు పడిపోయి వాళ్ళు పూర్తిగా డమాలైతేనే కదా అమెరికా కీర్తి ప్రదేశాలు పెరిగేది. ఇప్పుడు చూడండి, ఈరోజు డాలర్ వాల్యూ ఎంత ఉంది? 96 రూపీస్. 96 రూపాయలు కలిపితే $1. ఈ స్థాయిలోన పడిపోవడం డాలర్ రూపీ వాల్యూ. ఇవన్నీ ఆయనకు కావాల్సింది. ఈ రకంగా మనం పడిపోతూ ఉంటే దానిలో నుంచి ఒక ఆనందాన్ని, ఒక ఆహ్లాదాన్ని వెతుకునే వ్యక్తి ఆయన. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో రష్యాని విభేదిస్తున్నట్టుగా యుక్రెయిన్ నమ్మించి యుక్రెయిన్ దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాజెక్టు కొట్టేసిండు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో పాకిస్తాన్ దగ్గర రేర్ ఎర్త్ మినరల్ ప్రాజెక్టు కొట్టేసి వాళ్ళకి రిజర్వ్స్ ఇస్తూ పాకిస్తాన్ని ఒక పెంపుడు కుక్కలాగా పెంచి పోషిస్తున్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలో కూడా ఇన్ఫాక్ట్ అమెరికన్స్ చెప్తున్నారు ఇజ్రాయెల్కి సపోర్ట్లో భాగంగా మనం సర్వస్వం కోల్పోవాల్సిన అవసరం లేదు అనేది అమెరికన్స్ వాదన. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు? ఇట్స్ మస్ట్, అది జరగాల్సింది, మా తమ్ముడు గారు ఆయనకు సపోర్ట్ ఇవ్వాల్సిందని చెప్పి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఏం జరిగిన రాత్రి జరిగిన యుద్ధానికి ఇప్పుడు ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ చేస్తున్న అటాక్ అంతా ఇంత కాదు, చాలా భయంకరమైన అటాక్. 400 మిసైల్స్తో మిసైళ్ల వర్షాన్ని కురిపించింది ఇరాన్. మరి దీనికి ప్రతీకారంగా అమెరికా నుంచి ఎటువైపు ఉంటుంది? రెండు దేశాలు ఏ రకంగా ఇంకా పోరాడబోతున్నాయి చూడాలి. సో మీరేమనుకుంటున్నారు? అమెరికా ఆర్ ఇరాన్? ఇక్కడ ఎవరు యుద్ధాన్ని మళ్ళీ పెంపొందిస్తున్నారు? యుద్ధం పెరగడానికి కారణం ఎవరవుతున్నారు? ప్లీజ్ డూ కామెంట్. Recording, brother. Countdown's close. Ready? 3, 2, 1. Ya Allah! Look at him go! Recording, brother. Countdown's close. Ready? 3, 2, 1. Ya Allah! Look at him go! Recording, brother. Countdown's close. Ready? 3, 2, 1. Ya Allah! చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU